Hi viewers, this is Dr. Karthik, consultant periodontist and implantologist in Elident Hospitals, Kondapur. Our branches located at Banjara Hills, KPHP and Manikonda. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే పళ్ళ మధ్యలో సందులు ఉన్నాయని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇది మెయిన్గా ఏంటంటే ఈ ఎదర సెంట్రల్ ఇన్సైజర్స్ అంటే ఎదర ఉండే పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి మనం చూసుకున్నట్లయితే పిల్లల్లోనే ఉన్నాయి, పెద్దవాళ్ళలోనే ఉన్నాయి. పిల్లల్లో ఉన్నప్పుడు అది ఒకవేళ 14 సంవత్సరాల కన్నా ముందైతే కనుక మనం ట్రీట్మెంట్ ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 14 ఏళ్ళ తర్వాత ఆటోమేటిక్గా కొన్నిసార్లు క్లోజ్ అయిపోతే, ఒకవేళ క్లోజ్ అవ్వకపోతే కనుక అప్పుడు మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది చూసుకోవాలి. అసలు ఈ పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఎదర పళ్ళ మధ్యలో గ్యాప్స్ రావడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి హై ఫ్రిన్ల్ అటాచ్మెంట్ అంటాం అనమాట. అంటే చిగురు నుంచి మన లిప్కి కనెక్ట్ అయ్యే ఒక కనెక్షన్ ఉంటుంది. అది కనుక థిక్గా ఉన్నా లేకపోతే పెద్దగా ఉన్నా దానివల్ల మనం లిప్ మూవ్మెంట్ ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఆ లిప్ మూవ్మెంట్ జరగడం వల్ల ఒక మినిమం ట్రామా అనేది జరుగుతూ ఉంటుంది టీత్ మధ్యలో. ఆ టీత్ మధ్యలో జరిగేటప్పుడు ఆ పళ్ళు నెమ్మదిగా సెపరేట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద రీజన్. లేదు, జెనెటికల్గా కొంతమందికి ఏముంటుంది, పళ్ళు సైజే చిన్నగా ఉంటాయి అనమాట. అలాంటి టైంలో కూడా మనకి మిడ్ లైన్ డయాస్టమా అనేది వచ్చే అవకాశం ఉంటుంది. లేదు, ఒకవేళ ఏమైనా పన్ను తీపించుకుని మీరు రీప్లేస్మెంట్ చేయించుకోకపోయినా దానివల్ల కూడా మనకి మిడ్ లైన్ డయాస్టమా అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అంటే, ఒకవేళ మీకు ఈ సెంట్రల్ ఇన్సైజర్ మధ్యలో ఒకవేళ గ్యాప్ ఉంది, అది మీకు ఎట్లా ఈస్థెటికల్గా అంటే చూడడానికి మంచిగా కనపడదు, అదొకటే రీజన్ కాదు. మీకు చూడడానికి మంచిగా ఈస్థెటిక్స్ ప్రాబ్లమే కాకుండా మీకు ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఎప్పుడైతే టీత్కి మధ్యలో గ్యాప్ ఉందో మీరు తిన్న ఫుడ్ పార్టికల్స్ అందులో ఇరుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇరుక్కుందో అవి సరిగ్గా హైజీన్ మెయింటైన్ అవ్వక ఇన్ఫ్లమేషన్ అంటే అక్కడ చిగుళ్ళు వాయడం, బ్లడ్ రావడం, ఇది ఇంకా ఫర్దర్ బోన్ లాస్కి కారణం అవ్వడం, దానివల్ల ఇంకా గ్యాప్ పెరగడం, ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్లో జరిగి అక్కడి నుంచి మళ్ళీ చుట్టుపక్కల టీత్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో దీనికి ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. సో ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు అసలు దేనివల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిందనేది చెక్ చేసుకోవాలి. అంటే మనకి ఒకవేళ ఈ హై ఫ్రిన్ల్ అటాచ్మెంట్, నేను చెప్పినట్టు ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో చిగురుకి లిప్కి మధ్యలో అటాచ్మెంట్ థిక్గా ఉంది అనుకుంటే ఫ్రీనెక్టమీ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట. ఫ్రీనెక్టమీ అనేది పేరుకి మట్టికి సర్జరీ, ఇట్స్ నాట్ ఏ మేజర్ సర్జికల్ ప్రొసీజర్, కమ్స్ అండర్ మైనర్ సర్జికల్ ప్రొసీజర్. అది కూడా మనం లేజర్తో చేయడం వల్ల జీరో బ్లీడింగ్ అనేది ఉంటుంది. వెరీ మినిమల్, లైక్ వీ కెన్ సే ఇట్ యాజ్ జీరో బ్లీడింగ్ అనేది ఉంటుంది. పెయిన్ కూడా ఏముండదు. చాలా ఒక 10 minutes షేర్ సైడ్ ప్రొసీజర్లో మనం ఫ్రీనెక్టమీ అనేది చేసుకుని దాని తర్వాత దీని క్లోజర్ ఎట్లా, ఈ ఫ్రీనెక్టమీ అనేది రిమూవ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఎట్లా క్లోజ్ చేసుకోవచ్చు అంటే, బాండింగ్ ఏజెంట్స్ అంటే పన్ను కలర్లో ఉండే కాంపోజిట్ ఏజెంట్స్ ఉంటాయి, అవి మనం తీసుకోవచ్చు. అంటే చిన్న గ్యాపే ఉంటే కనుక మనం కాంపోజిట్ మెటీరియల్ పెట్టి క్లోజ్ చేసుకోవచ్చు. దానికన్నా కొంచెం ఎక్కువ గ్యాప్ ఉందనుకోండి, వెనీర్ క్యాప్స్ ఉంటాయి. అంటే టీత్ లాగే ఉంటాయి సేమ్. మీరు మోస్ట్లీ స్మైల్ డిజైనింగ్కి మీరు తెలిసినట్లయితే స్మైల్ డిజైనింగ్లో ఎక్కువగా వాడేది వెనీర్సే. సో ఈ వెనీర్స్ పెట్టి క్లోజ్ చేసుకోవచ్చు. లేదు, ఆర్థోడాంటికల్గా అంటే క్లిప్స్ అని అంటాం కదా, ఈ ఆర్థోడాంటికల్గా క్లిప్స్ పెట్టి కూడా మనం ఈ గ్యాప్ని అనేది క్లోజ్ చేసుకోవచ్చు. ఇలాగా మల్టిపుల్ ప్రొసీజర్స్ ఉంటాయి. వన్స్ మనం ఫ్రీనమ్ అనేది రిలీవ్ చేసిన తర్వాతే మనం ఈ క్లోజర్ అనేది చేసుకోవాలి. లేదు, చాలామంది ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ఫ్రీనమ్ రిలీవ్ చేయకుండా ఈ పళ్ళు గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆర్థోడాంటిక్ కరెక్షన్కి వెళ్ళిపోతాను నేనని ఫస్ట్ క్లిప్ వేయించుకోవడం అట్లా చేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని రోజులకి మేబీ 6 నెలలకు సంవత్సరానికి మళ్ళీ రిలాప్స్ అనేది కామన్గా జరుగుతుంది. రిలాప్స్ అంటే మళ్ళీ యథావిధిగా దాని ఓల్డ్ పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట. ఎందువల్ల వస్తుంది? మెయిన్ కాజేటివ్ ఏజెంట్ ఏంటి? ఈ ఫ్రీనమ్ అనేది కాజేటివ్ ఏజెంట్. ఇది మనం రిమూవ్ చేయకుండా డైరెక్ట్గా నేను ట్రీట్మెంట్ చేసేస్తే మీకు మళ్ళీ ఆ కాజేటివ్ ఏజెంట్స్ అదే ఇంజురీ కాజ్ చేసి అదే గ్యాప్ని ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈ ఫ్రీనమ్ అనేది రిలీవ్ చేసుకుని దాని తర్వాత ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్కా లేకపోతే క్రౌన్సా దేనికి వెళ్ళాలో దానికి మీరు వెళ్ళి చేయించుకుంటే అది పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.